రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. దానిలో ఒక సంఘటన లేఖనాల్లో రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, ముఖమును ప్రజల తట్టు త్రిప్పుకొని, తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలీల సమాజం అంతయు నిలిచి ఉండగా. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలీల సమాజం అంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలీల సమాజకులందరినీ ఈలాగున దీవించెను. అదే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, ఈసారి 55వ వచనం కూడా చదవండి ఒకసారి. వర్స్ 55. అతడు మహాశబ్దముతో, ఏ శబ్దంతో అట? మహాశబ్దంతో ఇశ్రాయేలీల సమాజం అంతటిని దీవించెను. సో సోలమన్ బ్లెస్డ్ ఆల్ ది ఇజ్రాయెలైట్స్ విత్ ఎ లౌడ్ వాయిస్. మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించెను అనే మాట. ఈ 8వ అధ్యాయం దగ్గరికి మనం వస్తే ప్రియులారా, సొలొమోను రాజు తన జీవితంలో జరిగిన ఒక శ్రేష్టమైన సంఘటన జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. తన తండ్రి ద్వారా దేవుని మందిరం నిర్మాణం కోసం సమస్తము సమకూర్చబడ్డాయి. అయితే దేవుని ప్రణాళిక ప్రకారం సొలొమోను ద్వారా దేవుడు చక్కని మందిరాన్ని కట్టించుకున్నాడు. సో ఇక్కడ సొలొమోను వినమ్రతతో, కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఒక అద్భుతమైన ప్రార్థనతో పాటుగా ఇశ్రాయేలు సమాజాన్ని అంతా కూడా ఆశీర్వదించినట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని మందిరము నిలబెట్టబడిన తర్వాత, దేవుని మందిరం కట్టబడిన తర్వాత సొలొమోను చేసిన బలమైన ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా అక్కడ అనేక మంది నిలబడినప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఆ పై వచనం మనం చదివితే 11వ వచనంలో, దేవుని తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘము ఉన్న హేతువు చేత యాజకులు సేవ చేయడానికి నిలవలేకపోయారని బైబిల్లో రాయబడింది. అంటే దేవుని మహిమ ఎంత బలంగా అక్కడ దిగొచ్చిందో, ఈ దేవుని మహిమ ఎంత ప్రగాఢంగా వారి మీద దిగొచ్చిందో అక్కడ మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో సొలొమోను అక్కడ నిలబడి ఉన్న ఇశ్రాయేలీలందరినీ ఏం చేశారట? దీవించాడు. వారందరూ కూడా దేవుని కోసం నిలబడిన వారు దీవించబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మీకు అవకాశం ఉంటే, టైం ఉంటే ఈ రాత్రి ఆ 8వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో అతడు చేసిన ప్రార్థన ఎంత గొప్పగా ఉంటుందో. ఇప్పుడు ప్రారంభంలో దీవించిన తర్వాత, ప్రార్థన అంతా చేసిన తర్వాత మరలా దీవిస్తున్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయం 56, 57 వచనాలు చదువుదాం. చూడండి, దానిలో ఎంత చక్కగా సొలొమోను దీవిస్తున్నాడో ఆలోచించేద్దాం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన. చూడండి, దేవుడు ఎలాంటి వాడు, ఆయనలో ఉన్న లక్షణం ఎలాంటిదో సొలొమోను వివరిస్తున్నాడు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలుగు చేసిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. రెండవ మాట చదువుదాం చూడండి. తన దాసుడైన మోషే ద్వారా చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నాకైతే ఈ మాట చదివినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. బైబిల్ చదువుతున్నాడు, కొన్ని వాగ్దానాలు చదువుతూ ఉంటే రోమాలు నెక్కబొడుచుకుంటా ఉంటాయి. ఇక్కడ అందులో ఒక మాట ఏంటో తెలుసా? శుభ వాగ్దానాల్లో ఒక్కటి కూడా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ఒక్కటి కూడా, ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. దేవుడి వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోదు అని దేవుని వాక్యాలు అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. మరొకసారి దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదా. దేవుని వాగ్దానాలు శుభ వాగ్దానాలు, అవి అశుభమైన వాగ్దానాలు కాదు, నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేసే వాగ్దానాలు కాదు. శుభ వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోయింది కాదు. ఆ తర్వాత 57వ వచనం, కాబట్టి మన దేవుడిని యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్టుగా మనకు కూడా తోడుగా ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలండి! ఇట్స్ అ ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్స్, ఫ్లో ఆఫ్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు తోడుగా ఉండి మనలను తన తట్టు తిప్పుకున్నాడు అని ఆ చివరి వచనంలో 58వ వచనంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ గమనించండి. నేను ఈ 8వ అధ్యాయం 14వ వచనాన్ని ఎందుకు చదివించానంటే, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు చెప్పండి ఏం చేశారట? వాళ్ళు నిలిచి ఉండగా. ఎక్కడ నిలబడ్డారు వాళ్ళు? దైవజనుడు సొలొమోను ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలు వినేంత దూరంలో వారు నిలబడ్డారు. దేవుని యొక్క సన్నిధిలో,
దేవుని మందిరము ప్రారంభించబడినప్పుడు, దేవుని తేజోమహిమ నిలిచినప్పుడు ఆ ప్రాంతంలో వారు నిలిచున్నారు కాబట్టి నిలబడి ఉండగా ఇప్పుడు ప్రకటిస్తున్న వాగ్దానాలు ఎంత గొప్పవో. నీ దేవుడు ఎలాంటోడో నీకు తెలియాలంటే దేవుని మార్గాల్లో నువ్వు నిలబడాలా. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన మొట్టమొదటిగా అన్నాడు, ఆ వచనాల్లో మనం చదువుతూ ఉంటే, ఆయన తన ప్రజలకు ఏం కలుగు చేశాడు? నెమ్మదిని కలుగు చేశాడు. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు. మీకు ఆ విషయం తెలుసా? దావీదు కాలంలో చాలా యుద్ధాలు జరిగాయి, కానీ సొలొమోను కాలంలో పరిపాలన యుద్ధాలు జరగలేదు. రాజ్యం నెమ్మదిగా ఉంది. దేవుడు నీకు నాకు నెమ్మదిని కలుగు చేయువాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను వాగ్దానం చేసిన దేవుడు. కల్లోల పరిస్థితుల్లో నీకు దేవుడు ఏమిస్తాడు? విశ్రాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆయన విశ్రాంతి వేరు, జడత్వం వేరు. నేను చాలాసార్లు చెబుతున్నాను, కొన్నిసార్లు కష్టాలు ఏమీ లేకపోవడం విశ్రాంతి అనుకుంటాం, కానీ ఉన్న ప్రతికూల వాతావరణంలో కూడా నెమ్మదిగా బ్రతకగలడం దైవిక ప్రశాంతత. అది జడత్వానికి ప్రశాంతతకు తేడా అదే. ఒకసారి కాంపిటీషన్ జరుగుతుందట, ఆర్ట్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది, డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. చాలామంది వచ్చి డ్రాయింగ్స్ వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే శాంతి, ప్రశాంతత అనే అంశం మీద చిత్రలేఖన పోటీ జరుగుతుంది. చాలామంది రకరకాలుగా అన్నీ వేసుకుంటూ వచ్చారు. ఒక ఆయన వేశారట ఒక పర్వతము, ఒక నిశ్చలంగా ఉన్న సరస్సు. స్విట్జర్లాండ్, స్వీడన్ ఇలాంటి దేశాలు మనం వెళ్తే చాలా లేక్స్ మనం చూస్తాం, బ్యూటిఫుల్ లేక్స్ అనమాట. అలా చూస్తే అడుగు భాగం కనపడద్ది, అంత బాగుంటాయి నీళ్లు, కదలవు అవన్నీ, అలా నిశ్చలంగా ఉంటాయి. సో అలాంటి ఫోటో ఒకటి వేశాడట ఒక ఆయన. తర్వాత మరొక ఆయన అదే చిత్రలేఖన పోటీలో పాల్గొని ఆయనకు చిత్రం వేశాడు. కల్లోల పరిస్థితులు ఉన్నాయి, ఒక భయంకర తుఫాను, సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి, చెట్లు ఊగిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ సముద్రపు ఒడ్డున ఒక బండ రాళ్ళుంటే ఆ రాళ్ల మధ్యలో ఒక పావురము చాలా చక్కగా రిలాక్స్గా కూర్చుని ఉందట. ఆ పావురం కూర్చున్న విధానానికి చుట్టూ ఉన్న జరుగుతున్న పరిస్థితుల సంబంధమే లేదు, బయటంత అల్లకల్లోని వాతావరణంలో. కానీ ఆ బండ సందులో పావురం చాలా రిలాక్స్గా, పీస్ఫుల్గా కూర్చుని ఉందట. నాకేం కాదులే, నాకేం జరగదు, నేను బండ సందు మధ్యనే ఉన్నాను కదా అని ధైర్యంతో ఆ పావురం ఉన్నట్టుగా చిత్రలేఖనం వేస్తే అతనికి మొదటి బహుమతి ప్రకటించారట. శాంతి, ప్రశాంతత అంటే జడత్వం కాదు. శాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం అంటే ప్రతికూల వాతావరణాల మధ్యలో కూడా దేవుని మీద ఆనుకుని ధైర్యంగా నిలబడగలడం. అది దేవుడు నేర్పిస్తున్న పాఠం. అది ఈ రాత్రి కాలశంలో నీ చుట్టూ అనేకమైన చెడు వార్తలు ఉండొచ్చేమో, నీ చుట్టూ చాలా దుర్వార్తలు ఉండొచ్చేమో, గుండె పగిలిపోయే వార్తలు ఉండొచ్చేమో. దేవుని బిడ్డలు ఇశ్రాయేలు సమాజం నిలిచుండగా సొలొమోను వారందరిని దీవించి దేవుడు మనకు నెమ్మది కలుగు చేశాడు. రెండవది, దేవుడు ఇచ్చిన శుభ వాగ్దానములలో ఒక్కటి కూడా తప్పిపోలేదు. God will never break his promises in your life. If God gives you a promise, he will keep it no matter what happens. ఏది నీ జీవితంలో జరిగినా దేవుడు తన వాగ్దానాన్ని మాత్రం నిలబెడతాడు నీ జీవితంలో. ఆయన వాగ్దానాలు ఇచ్చి మర్చిపోవడానికి నరమాత్రుడు కాదు. హల్లెలూయా. ఆయన అబద్ధికుడు కాదు. when God says I will protect you, when God says I will heal you, God heals and God protects. శుభ వాగ్దానముల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు. ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఆయన మనలను విడువక ఎడబాయక మన పితరులకు తోడుగా ఉన్నట్టుగా మనకు కూడా దేవుడు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి ధైర్యం తెచ్చుకుంటావా? నీ పితరులకు దేవుడు తోడుగా ఉన్నట్టుగా, లేఖనాల్లో ఉన్న అనేక మంది దైవ జనులకు దేవుడు తోడుని నడిపించినట్లుగా, భయంకరమైన ప్రకృతి బీభత్సాల నుండి, విలయాల నుండి, ప్రళయాల నుండి, ఆపదల నుండి, రకరకాల పరిస్థితులను తన బిడ్డలను కాచి కాపాడి భద్రపరిచి నడిపించిన దేవుడు నేటికి మన మధ్య సజీవుగా ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, వాగ్దానం చేసిన దేవుడు, పితరులకు తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉండి తన తట్టు మనం త్రిప్పుకుంటాడని లేఖనాల్లో రాయబడి. ఇవన్నీ వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఇశ్రాయేలు ప్రజలు పొందుకోవడానికి కారణం వారు నిలిచి ఉండగా. రాత్రి నిలబడదామా? యేసుక్రీస్తు ప్రభువారు తన నోరు తెరిచి వారందరికీ ఉపమానాలు చెప్పే ఆ ప్రక్రియలో ప్రజలందరూ ఆయన ఎదుట నిలవబడి ఉన్నారు. అనగా సంసిద్ధత వ్యక్తం చేశారు. నీలో మేము ఉంటామని, నీతో మేము ఉంటామని సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎలియాజరు నిలబడ్డాడు, అద్భుతం పొందుకున్నాడు. మిరియాము నిలబడింది, తన తమ్ముడి జీవితంలో అద్భుతం చూసింది. ఇశ్రాయేలు ప్రజలు నిలబడ్డారు. సొలొమోను ద్వారా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రకటించారు. ఈ రాత్రి నిలబడదామా? దేవుని కోసం దేవునిలో నిలిచుందామా?
ఆయనలో మనం అబాయిడ్ అవుదామా? ఆయనలో నిలిచి ఉండే తత్వం మనలో ఉంటే గొప్ప కార్యాలు ఈ రాత్రి మనం చూస్తాం.